బంధువులం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఎన్నో సంవత్సరాల కోరిక భగవద్గీత నేర్చుకోవాలని, అది ఇప్పుడు తీరింది. నాకు ఎంతో ఆనందంగా ఉత్సాహం. చూసి కూడా చదవడం రాని వాళ్ళు చూడకుండా కూడా చదివారు. అంత బాగా నేర్పించారు గురువులు. మేము అంత శ్రద్ధతో రోజు వచ్చి నేర్చుకున్నాము. ఈ ప్రోగ్రాం ఏర్పరిచిన గురుస్వామికి, మా మంచి గురుస్వామికి ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు. మాకు నేర్పించిన గురువులందరికీ ధన్యవాదములు. మేము భగవద్గీత నేర్చుకున్నాము. అదే నాకు పెద్ద ప్రైజ్గా నేను భావిస్తున్నాను. ఎంతో మళ్ళీ ఈరోజు కోల్పోయింది అనుకోండి, మళ్ళీ రాదు మీకు. శ్రీకృష్ణ భగవానికి నాకు ఎంతో మాట్లాడాలని ఉంది. అని నేను ఫస్ట్ నాకు ఈ గురుస్వామి చెప్పింది ఇలా భౌతిక క్లాసు అని మా భజనకు వచ్చినప్పుడు ప్రతి శనివారం శుక్రవారం వస్తాం చెప్పిండు. చెప్తే నేను ఏమనుకున్నాక అందరికి చెప్పిండు సెలవులు అవుతారు అనుకోలే. చిన్నపిల్లలకు స్కూల్ లేదు కదా, ఒక పిల్లలకే కావచ్చు అని నేను అనుకున్నాను. నాకు ఇట్లా చదువు రాదు స్వామి అంటే నువ్వు చదివినా కానీ నేను చదవలేదు. స్వామి నాకు ఇట్లా మస్తు సంతోషం అనిపించడు. నేను మార్కండే దేవాలయం అడిగాను, అప్పుడు ఇట్లా అనిపించింది. ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. చదవని వరకు భగవంతుడు మా ఇంటి నెంబర్ కూడా 18 నెంబర్ ఈ స్వామి ఇచ్చిండు. మాకు ఇల్లు కూడా ఆయన ఇచ్చింది. మనకి పెద్దలు ఏ మార్గంలోనైతే చూపించారో ఆ మార్గంలో శ్రీ పాంపట్టి రవీందర్ గారు ఈరోజు వారి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మీ అందరికీ కొంచెం ఆశ్చర్యం కలగొచ్చు, మరి అన్నయ్య ఒక 3 days వచ్చారు తర్వాత కనిపించట్లేదు అని చెప్పి. వారికి రవీందర్ గారికి చిన్న సర్జరీ అయిందండి. సర్జరీ అయ్యారు, కోలుకున్నారు, ఇంటికి వచ్చారు. అక్కడ హైదరాబాద్లో వారి కొడుకు దగ్గర ఉన్నారు. కానీ ఆయన మనసంతా ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. ఆయన ఇప్పుడు వీడియో కాల్లో మిమ్మల్ని చూస్తున్నాడండి. మీరు కూడా ఒకసారి అందరూ నిల్చొని చప్పట్లతో వారి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా, అందరూ ఒకసారి వారికి తెలుసుకుంటున్నారండి. వారు చాలా సంతోషంతో ఉన్నారు. కూర్చోండి. గీతా పఠన శిక్షకులు శ్రీ గుడికందల వెంకన్న గారు. ఐశ్వర్య సందాయిని దీపలక్ష్మి కాయేన వాచా మనసా నమామి సంపస్వరూపాం జ్యోతి కాయేన వాచా మనసా నమామి. దినమంతా మనం ఇదే పని చేసేది. అది ఇక్కడ కూడా వచ్చి అది చేస్తే మనం మొన్న చెప్పుకున్నాం. కోరంల లక్ష్మీదేవిపల్లి ఇక్కడ కూడా లోకల్ కూడా చాలా గారుగా ఆక్స్ఫర్డ్ స్కూల్లో మేము భగవద్గీత క్లాస్ చెప్పాము. ఆ రోజు మొత్తం రోజు నన్ను తీసుకెళ్ళారు. ప్రారంభమైంది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ కుటుంబానికి సాన్నిధ్యం ఉన్నది, అనుబంధం ఉన్నది. అలాంటి అదే క్లాస్ నిర్వహించాలి. అలాంటి ముగింపు కార్యక్రమం కూడా శ్రీ మన నమ్మిగోని సర్గర్షి గారు వచ్చారు. చేస్తున్నాం. అదే బాటలో వారి చిన్న కుమారుడు శ్రీ జిడిఎస్ శ్రీరామ గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఇప్పుడు ముందు ఉండి మాకు ప్రోత్సహిస్తున్నారు. నిజంగా వారు ఎంత కృషి చేస్తున్నారంటే వాళ్ళ తండ్రి ఎలా చేశారో అదేలాగా ఈయన చేస్తున్నారు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత గీతా సత్సంగం ఎంటర్ అయ్యి సత్సంగం అంటే ఎప్పుడు ఈ మందేనా, ఇదేనా, ఎప్పుడు మీరేనా, కొత్త తరం రావాలి, ముఖ్యంగా యూత్, నాటి తరం కాదు నేటి తరం అని, ముఖ్యంగా యువకులు రావాలి, పిల్లలు రావాలి. ఎందుకంటే ఈరోజు అంతా యువత పెడదారి పడుతున్నది. వాళ్ళకు మనకు సంస్కృతి, సాంప్రదాయం, సనాతన ధర్మము, భగవద్గీత
భగవద్గీత అంటే ఏంటిది, భజన, సత్సంగం ఇవన్నీ మనకు తెలియాలి అంటే మన పిల్లలు కూడా తీసుకురావాలని వారు విశేష కృషి చేస్తున్నారు. అంటే పేరు పేరున ఎంత చెప్పినా కానీ తప్పే. కొన్ని దేవాలయాలు, వందల దేవాలయాలు ప్రతిష్ట చేసిన మన వినయ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. దేవుళ్ళు కనిపిస్తారా కనిపించారా నాకు తెలియదు, కానీ మనకు ప్రత్యక్షమైన జగిత్యాలలో ఒక పెద్ద ప్రత్యక్షమైన దైవం. అప్పుడు మనని కూడా 18 రోజులు కొండపైన ఎంతో బ్రహ్మాండంగా విష్ణు సహస్రనామ పారాయణం, అక్కడ 18 నిద్రలు చేసుకుంటే కూడా ఎవరి తరం కాదు. జిఆర్ స్వామి తోటి ఎంతో అద్భుతంగా మాకు ప్రైజ్ ఇప్పించి డే అండ్ నైట్ అమ్మ ఈ టైంలో మీది ప్రవచనం ఉంది అక్కడ చదవాలి అంటే ఆ టైంకు మేము అటెండ్ అయ్యి కొన్ని ప్రతిష్టాలకు మా కిషన్ సార్ తోటి మేము వెళ్ళి ఆ ప్రతిష్టలు కూడా మేము చూసుకొని, అట్లనే సారు 2:30కు అమ్మ కలమ్మ మా మామయ్య గారు కూడా వచ్చేవారు. వారు కిషన్జీ గారు నేను 2:30కు ఇంటి ముంగట కారు పెట్టేది. చెలిగల్లో, మేడిపల్లిలో, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్నో క్లాసులు నేను అటెండ్ అయినా. ఆ స్వామి చెప్పినాక రెండోది నేను చెప్పేది ఇట్లనే. ఇప్పుడు మన ఇంకన్నా స్వామి ఎలా చెప్తున్నారో అప్పుడు కూడా నేను అట్లనే ఫాలో అయినా. 3 పిల్లల్ని రెడీ చేసి పంపించేసి ఎంతో బ్రహ్మాండంగా చదివిండ్రు మీరు. ఎంతో అద్భుతం. ఎంత చెప్పినా తక్కువనే. 1 సంవత్సరం క్రితం స్వామి దశరథ అన్నను, లక్ష్మీనారాయణ అన్నను ఈ కార్యక్రమం మేము పెట్టాలనుకుంటున్నాం. అప్పుడు గణేష్ టెంపుల్లో మొదటి క్లాసు నిర్వహించడం జరిగింది. అది బ్రహ్మాండంగా అయింది, ఒక 90 మందితోటి. ఇది రెండవది. ఇలా జరుగుతుంది స్వామి అంటేనే కలక. ఇక్కడ కొన్ని పనులు పూర్తి కాలేదు, లేరు. ఆ తండ్రిలాగా నేను మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాను. ఆ చనువు నాకు ఇస్తారు. ఆ చనువు ఒక వేనయ్యనే కాదు, ఆ కోపాన్ని వెంకన్న దగ్గర తీసుకుంటా, రామన్న దగ్గర తీసుకుంటా. ప్రతి ఒక్కరూ నాకు అండదండగా, మార్తండ కానీ, ప్రభాకర్ అన్న కానీ వాళ్ళు ఎంత మంచిగా అంటే అక్క అని చెల్లె అన్న భావనతోటే గణేష్ గురుపంత బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కైలాసం స్వామి ఇవాళ బాబా గుడికోతే, మార్కండేయుని గుడికోతే గౌరీ సీనన్న కానీ వాళ్ళు ఎంత అన్నలు అంటే అన్నల్లాగానే. ఒక సత్సంగం అంటే మామూలు సత్సంగం కాదండి. జీవితంలో తల్లిదండ్రి ప్రేమ మర్చిపోయే మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన బంధువులు ఉన్నారు. అలాగే 1 గంట ఇప్పుడు స్వర్ణకి ఎట్లా చెప్పిండ్రో నేను భగవద్గీత ఇక్కడ మేము స్టార్ట్ చేసినాం. నా కొడుకు మానస సరోవరం బ్రహ్మాండంగా దిగి నా తోటి వారికి, నాకంటే చిన్నవారందరికీ ప్రేమానుపూర్వమైన యొక్క అభిమానాన్ని అందిస్తూ పొందుతూ కార్యక్రమంలో సూర్యుడు ఒకడే ఉండవచ్చు, కిరణాలు అంతటా ఉంటాయి. అదేవిధంగా పేరు మారే ఉండవచ్చు. మా వెనకాల ఎంతమంది ఉన్నారు, మా ట్రస్ట్ సభ్యులందరూ ఉంటేనే, మా మిత్రులందరూ ఉంటేనే, మా వాళ్ళందరూ ఉంటేనే, మాతో పాటు మీరు ఉంటేనే ఈ కార్యక్రమం విజయవంతమైంది. సంతోషకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అయ్యప్ప ఆలయంలో ఇంకొక 2-3 అధ్యాయాలు పెడితే చాలా బాగుంటుందని మన ఇక్కడ మనకు ఇప్పుడు నేర్పినట్టు యొక్క గురువుగారు చెప్పారు. 3 అధ్యాయాలు కాదు, 18 అధ్యాయాలు చేసిన ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఒక మాటలు మాత్రమే కాదు, వారితో పాటు వారి పిల్లలు కూడా హాజరు అవుతేనే ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తాం. ఎందుకంటే రాబోయే తరానికి మనం అందించాల్సింది ఏదైతే ఉందో మీ వరకే కాదు, మీ పిల్లలకు కావాలి. ఈ రోజైనా కనీసం మీరు పిల్లల్ని తీసుకొని రండి, మీ భర్తల్ని తీసుకొని రండి, చివరి రోజైనా తీసుకురామన్నా మీరు మాత్రం రావడం జరిగింది, వారి ఎవరు కనబడలేదు. దయచేసి మరోలాగా భావించొద్దు. అందరికీ తెలియజేసేది ఏంటంటే తప్పకుండా ఎక్కడికి పోయినా ఏ సస్యమైనా అనే కారణం చేసి మనం 15 రోజులు పెట్టడం జరిగింది. 18 అధ్యాయాల్లో మనకు ఏ అధ్యాయాన్ని చూసినా, ఎప్పుడు చూసినా మీరు దానిపై సరైన యొక్క అవగాహన ఉంటే, మీకు ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. భగవద్గీత పుస్తకం ముందు పెట్టుకొని మీ ఏదో ఒక తేదీలో పెట్టండి, అందులో ఉన్న శ్లోకాన్ని చదవండి. మీ బాధకు, మీ అనుమానానికి, మీలో ఉన్నటువంటి యొక్క ఆవేదనని తీర్చేటువంటి యొక్క శ్లోకాన్ని అందులో వస్తుంది. మీకు జవాబు భగవద్గీతనే ఇస్తుంది. ఈరోజు కోర్టుల్లో కూడా భగవద్గీత ప్రమాణం చేపిస్తారు. అసలు భగవద్గీత ప్రమాణం చేస్తారు, భగవద్గీత అంటే ఎందుకు కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత తెలుసుకోండి. మీకు ఇచ్చేటువంటి యొక్క క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక భగవద్గీత వ్యాపారి రాజమాయ గారు వారి ద్వారా అందించబడతాయి. వారు ప్రతి శ్లోకానికి అర్థం ఉంటుంది, తాత్పర్యం కూడా ఉంటుంది. అది కూడా మీరు దగ్గర నేర్చుకుంటే అసలు భగవద్గీత ఏముందని ఒప్పుకోకుండా
చంద్రుడితో నూలిపోమంటాడు. ఆ మాత్రమే గ్రహించగలిగే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సమయాన్ని సేవా సంఘ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన యజ్ఞం. యజ్ఞం చేయాలి అంటే వస్తువులతో పాటుగా చేయించి చూపించేటువంటి వృత్తికులు కావాలి. ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేసేటువంటి జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు కావాలి. అన్నీ ఉండి చేయించేవాళ్ళు లేకపోతే ఆ యజ్ఞం సవ్యంగా సక్రమంగా కనిపించింది. అలాంటి జ్ఞానయజ్ఞమైన గీతా శాస్త్రానికి ఈ 18 రోజులు మనవాళ్ళు కొత్త కొత్త ఋత్వికులను తయారు చేశారు. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా కలిగా దివ్యమైన శక్తి మనిషిలో రావాలి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మొదటి ఏం కావాలంటే మనస్సు బలపడాలి. మనం నిర్మాణం చేయాలంటే గృహం ఎక్కడికి వస్తుంది ముందు అంటే మనస్సులకు. ఆ మనస్సు నుంచి కాస్త కాగితం మీదకి వస్తుంది, కాగితం నుంచి కాస్త భూమి మీదకి వస్తుంది. భూమి మీద నిర్మాణం అయిపోయిన తర్వాత అందులో శరీరం ప్రవేశిస్తుంది, గృహం ప్రవేశిస్తుంది. కానీ శరీరం ఆనందించదు. ఏదానందిస్తుందంటే మూలం ఎక్కడైతే గృహ నిర్మాణం మనస్సులో జరిగిందో ఆ మనస్సు ఆనందిస్తూ ఉంటుంది. ఆనందం కలగాలంటే ముందుగా ఆనందం కలగాలి ఒకటి, అభద్రతా భావం తొలగాలి రెండు, ధైర్యంగా జీవించగలిగిన యొక్క స్థితి రావాలి. ఈ మూడు కారణాలను మనకు అక్షర రూపంలో నేర్పుతుంది భగవద్గీత. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే శుభమాని భగవద్గీత తెలిస్తే ముందుగా వచ్చేది ఏమిటంటే అర్జున విషాదయోగం. విషాదం కలగకపోతే విజ్ఞానం రాదు. మన జీవితాలు కూడా విషాద యోగంతోనే ప్రారంభం. పుట్టిన పిల్లవాడు ఏడుస్తూ పుడతాడు. నేను కాస్త కాదు పోయి ఇక్కడ ఇంత ఆరోగ్యంగా, ఆరోగ్యం కంటే ఆనందంగా, ఆనందం కంటే ఉత్సాహంగా ఎదుర్కొన్నారు వీళ్ళంతా. ఉత్సాహం చాలా ప్రధానం. వాడు ఎక్కడో శిఖస్థలి అనే ప్రాంతంలో శ్రీమద్ భాగవత సప్తాహం చెప్పడానికి వెళితే అందరికంటే చిన్న వయస్సు ఆ ప్రదేశంలో 75 సంవత్సరాలు. అంతా ఆ పైన ఉన్నవాడు 85, 95. ఓ అమ్మగారిని అడిగాం, ఆయన స్వెటర్లు తయారు చేసాము. మాతాజీ आपका एज कितना है? 105 మారా. ఆరోగ్యంగా ఇంత ఆరోగ్యం వీళ్ళకి ఎందుకు ఉంది? అంతు పట్టలేదు వాడికి, వచ్చిన వాడిని. మనం అక్కడ అడిగాం, ఇంత ఆరోగ్యంగా మీరు ఎట్లా ఉన్నారంటే, మహారాజీ ఇదివరకు ఈ నిమిషం వరకు మా ప్రాంతానికి ఫర్టిలైజర్ ఎంటర్ కాలేదండి, గోవుల పేడతోనే పంటలు పండిస్తున్నాం. ఆ ఉన్న అనైక్యత దోషం. అందుకోసమని మనకు సత్సంగాన్ని నిర్వహించారు మన కిషన్జీ గారు. ఆనాడు ఆచార్య పూర్వ రూపం అంత్యవాన రూపం అని వేదంలో ఉంది. ఆనాటి కిషన్జీ గారి యొక్క చదివే వాళ్లే కాదు సుమా, గీతల గురించి ఉపన్యాసం చెప్పగలిగే సామర్థ్యం కూడా మీరు అందరూ పొందాలి. ఎక్కడైనా గీతోపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. భగవద్గీత ఎక్కడ దొరుకుతుంది? జగిత్యాలు. లలితా శాస్త్రం ఎక్కడ దొరుకుతుంది? మన స్వామి అభిప్రాయం అది ఉదాహరణకి ఎన్నోసార్లు చెప్దాం అనుకుంటాడు కానీ సమయం సందర్భం రాలేదు. ఒకరోజు స్వామివారు చాలా అనుకోని చేశారైంది. 7-14 లోకాన్ని హాయిగా పరిపాలిస్తున్నాయన ఏం చేస్తున్నాయంటే హాయిగా ఒక ఫ్రూట్ పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాయి. చిన్న కుటుంబాన్ని సాధడానికి ఎన్ని శోకాలు జరుగుతున్నాయి.
ఒకసారి ఆయనే పట్టుకోగలిగితే 14 భువనాన్ని నువ్వు సంరక్షణ చేసేవాడికి ఫ్రూట్తో ఎంజాయ్ చేస్తున్నావు అంటే పిచ్చివాళ్ళారా మిమ్మల్ని పంపించింది ఓ ప్లే గ్రౌండ్కు పంపించింది. ఆ గ్రౌండ్లో కాసేపు ఆడుకొని ఆట అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికి పోతారు? ఇంటికే కదా. ఆ ఆడుకొని రండి అంటే మీరు లేనిపోని ఆటకు పేరు కొట్లాటలు పెట్టుకొని లేని బాధపడుతున్నారా? మీరు ఎందుకు పోనంటారు స్వామి. భగవద్గీత ఈ శాంతంగా సుఖంగా ఉండేది ఎవరికైతే మనం ఒక్కడే కాదు, మిగతా గ్రంథాలు ఏమైనా ఉండొచ్చు, అవేదో మత గ్రంథాలను చెప్పుకోవచ్చు. కానీ భగవద్గీత ఎప్పుడు కూడా మత గ్రంథం కాదు. మరి ఏం గ్రంథం ఇది? ధర్మ గ్రంథం. సూర్యుడు అందరికీ ఎలాగ అవసరమో, నీరు అవసరమో, గాలి అవసరమో, ఆహారం అవసరమో, జీవన విధానం అవసరమో, భగవద్గీత కూడా అందరికీ అవసరం. అందులో చెప్పేదిగా భగవంతుడు ఏ ఒక్కరి కోసం చెప్పలేదు. కారణం ఏమిటి? అందరూ భగవంతుడి యొక్క సంతానమే కాదు, అందరూ కూడా భగవంతుడి యొక్క సంకల్పం చేతనే పుట్టిన వాళ్ళు కనుక. కారణం ఆయనకి ఎవరి మీద కూడా ఇది అది అనే భేదం అనేటువంటిది కనుతల్లిలాగా ఎప్పుడూ ఉండదు. మరి భగవంతుడు ఎట్లా ఉన్నాడో ఇది మనకు విశ్వసహస్రనామం మీరు చదువుతారు కనుక అందులో ఒక చిన్న వరుడు ఉంది. స్వామి లాంటి వారు, బండారి లక్ష్మణ స్వామి లాంటి వాడు చక్కని వ్యవస్థలన్నీ కూడా ప్రోత్సహించాలి. దాన్ని గతంలో పొందినటువంటి భీష్మ పితామహ కొటగి చంద్రశేఖర్ గారు అలనాడు మేము చదివాం, తర్వాత మీరు చదివారు, మీ తర్వాత వీళ్ళు చదువుతున్నారని ఆనందించడానికి కూడా ఒక వ్యక్తి ఉండాలి కనుక అద్భుతమైన ఈ భగవద్గీత శిక్షణ తరగతులు పాల్గొని దానిలో ఉండే సారాంశాన్ని గ్రహించి దేశ అభివృద్ధికి, జీవన అభివృద్ధికి మనోధైర్యంతో అందరూ జీవించే యొక్క స్థితి అందరికీ రావాలని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల్ని వారికి కృతజ్ఞతలు తెలుస్తూ